ఓకే. అయితే చిన్నప్పుడు మీరు పాడుతూ వస్తూ ఉన్నారు. ఒకవైపు స్టడీస్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఇబ్బంది అవ్వకుండా. సో, అంటే సింగింగ్‌కి ఎక్కడైనా బ్రేక్ వచ్చిందా? మళ్ళీ ఇదే ప్లాట్‌ఫామ్ వచ్చింది, బ్రేక్ వచ్చింది. ఓకే. సీఏ చదివేటప్పుడు ఇంకా కంప్లీట్ నిల్. నేను ఇంకా రోజుకి మ్యూజిక్లో నేర్చుకుందంటూ ఏం ఉండేది కాదు. అంతా స్టడీస్కే పెట్టేసేవాడిని టైం అంతా. బట్ ఏదో చిన్నగా పాడుకోవడం, ఫ్రెండ్స్ పాడమన్నప్పుడు పాడడం, ఇలాగా కాలేజ్లో అకేషన్స్లో పాడడం అంతే ఉండేది ఇంకా మ్యూజికల్గా. సో ఆ టైంలో నాకు తెలిసి కంప్లీట్ బ్రేక్ అది నాకు మ్యూజికల్గా. అయినా బట్ ఇక్కడ మాత్రం ఎక్కడ పర్ఫార్మెన్స్లో మీరు సాధన చేయకుండా కెమెరా ముందుకు వచ్చినట్టు కానీ అలా ఏం లేదు. చాలా ఈజీగా పాడినట్లు మీ పర్ఫార్మెన్సెస్లో కనిపించింది మా అందరికీ కూడా. సో అదేంటి ఇక్కడ దాకా వచ్చినప్పుడు దీనికి ముందు ప్రాక్టీస్ చేయలేదేమో కానీ షోకి వచ్చిన తర్వాత అయితే ప్రాక్టీస్ చేశాను బాగా. భీకరమైన ప్రాక్టీస్ అటు సీఏ లాగైనా కొంచెం అలాంటిదే. ఓకే. నేను ఎప్పుడు అలా ఇలా కూర్చొని ఒక ఋషిలాగా సాధన చేయాలి అనేం పెట్టుకోలేదు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కూర్చొని చేసేదే ప్రాక్టీస్ అని నమ్మను నేను. నేను ఎలా ఉంటానంటే ఒక శృతి బాక్స్ పెట్టుకొని కూర్చొని పొద్దున్నే లేచి పీస్ఫుల్ మైండ్ సెట్ అలా పాడాలి, అలా పాడితేనే ప్రాక్టీస్ అది అని ఎప్పుడు పెట్టుకోను. అలా నడుచుకుంటూ మనం వేరే పని చేసుకుంటూ ఏదైనా పాడుకున్నా మైండ్ దాని మీద వర్క్ చేస్తూ ఉంటుంది, గొంతు దాని మీద వర్క్ చేస్తూ ఉంటుంది. సో అది కూడా ప్రాక్టీసే. అలా ఫీల్ అవుతాను అనమాట నేను. ఓకే, అలా ఫీల్ అయ్యారు కాబట్టి అవుట్పుట్ కూడా అలా వచ్చింది, ట్రోఫీ మీ చేతిలోకి వచ్చింది. సో అయితే ఫస్ట్ చిరంజీవి గారి సాంగ్స్ కూడా మీరు ఇందులో పాడారు, దానికి మంచి క్రేజ్ కూడా వచ్చింది కదా. సో ఫస్ట్ పాడిన ముఠామిస్త్రీ సాంగ్ మా కోసం సార్ పాడతారా? ఈ పేటకు నేనే మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిధే. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయా కష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు గస్తీ. అన్నే అన్నే చింతాంగ్ చింతాంగ్ హోయి రబ్బా హోయి రబ్బా హోయి రబ్బా హో. ఓ సూపర్. దీనికి మంచి అప్లాజులు కూడా వచ్చాయి కదా అప్పుడు.